వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు, మనమే ఆలోచించి చేయాలి, ఆలోచన చేయాలి. ఏం చేయాలి? వాళ్ళు క్లారిటీలోనే ఉన్నారు. ఎవరు? రెడ్లు వెలమలు వారి రాజకీయ ప్రయోజనం చూసుకున్నారు, బీసీలే వారికి జేజేలు కొడుతున్నారు. 42% లేదని తేలిపోయింది. అప్పుడు జానారెడ్డి శటకోపం పెట్టారు, ఇప్పుడు బట్టి న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు. అసలు బకరాలైంది మాత్రం బీసీలే. ఇప్పటికైనా బీసీల్లో చైతన్యం రావాలి, రాజకీయంగా ఒకే గొడుగు ఎంచుకోవాలి. శిరోదారు మరో మనిషోదారు పడితే కష్టమవుతుంది. అందరు కలిసి ఒక్క దగ్గరికి వస్తే మంచిగా ఉంటుంది లెక్క. లేకపోతే బీసీల రాజకీయ భవిష్యత్తు అంతే సంగతులు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం వేసింది శరత్ తెలంగాణ దినపత్రిక. తెలంగాణలో బీసీల జనాభా 60%, ఓసీల జనాభా 10%. కానీ కాంగ్రెస్ సర్కార్లోని అగ్రవర్ణ పెద్దలు మాత్రం బీసీలకు న్యాయం చేస్తామని చెబుతున్నారు. వాస్తవానికి ఇది అయ్యే పనేనా అంటే ఎల్కేజీ పోరగాన్ని అడిగినా నిక్కచ్చిగా కాదనేస్తాడు. అయితే ఓసీ నేతలు ఓసీ వర్గాల కోసం ఆలోచన చేస్తారు, కానీ బీసీ బిడ్డల కోసం వారెందుకు ఆలోచన చేస్తారు? వడ్డించేవాడు మనవాడైతే బంతులో ఎక్కడ కూర్చున్నా భోజనం దొరుకుతుంది. ఇప్పుడు వడ్డించే పొజిషన్లో ఓసీలు ఉన్నప్పుడు బీసీలకు ఎలా న్యాయం జరుగుతుంది? 100% జరిగే అవకాశమే ఉండదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రెడ్డి బిడ్డ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బీసీలకు ఎలా న్యాయం జరుగుతుంది? స్థానిక సంస్థల్లో వారికి 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతాయి? కేంద్రంపై గట్టి పోరాటాలు చేసేందుకు ఆయనకు మనసు ఎలా ఒప్పుకుంటుంది? తెలంగాణ రాజకీయాల్లో రెడ్లు వెలమలు ఆధిపత్యం అధికమనే విషయం తెలిసిందే. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రెండు కులాలే రాజ్యాధికారాన్ని పంచుకుంటున్నాయి. అలాంటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కులాలను కాదని బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా కల్పించగలరనేటువంటి సందేహమే ఉన్నది. పరిస్థితి ఏంటంటే వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు, ఫుల్ క్లారిటీ ఉంది వాళ్ళకు. క్లారిటీ ఉండాల్సింది ఎవరికంటే బీసీలకు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు వీళ్ళకు ఉండాలి క్లారిటీ. ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా జనాభా దామాష ప్రకారం దక్కుతుంది కాబట్టి వాళ్ళకి ఆ సీట్లు దక్కుతున్నాయి. లేకపోతే వాళ్ళకు కూడా కష్టమవుతుండే. కానీ బీసీలకు అటువంటి రక్షణ చట్టం లేదు. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది ఎవరు? మరి ఓట్లు వేసుకోవాల్సింది ఎవరు? 60% మంది ఓట్లు ఉన్నారు కదా, ఓట్లు ఎవరికి వేయాలంటే ఓట్లు మనై సీట్లు కూడా మనమే అనుకున్నప్పుడు 100% మంచి జరుగుతుంది. అట్లా జరగాలంటే ఏం కావాలి? మరి పార్టీలు టికెట్లు ఇస్తలేవు అంటే అప్పుడు సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవాలి, లేకపోతే సొంతంగా ఒక అందరు కలిసి ఒక తాటిపైకి రావాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మంచి సాధ్యమవుతుంది. అప్పుడు విజయవంతంగా బీసీలకు ప్రత్యేకంగా అడుక్కోవాల్సిన అవసరం లేదు, బీసీలను అడుక్కునేటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలంటే ఓటు పైన ఓటు వేసేటప్పుడు సోయి ఉండాలి. మనోడోడు మందోడోడు అని చూసుకొని ఓటేస్తే లెక్క తేలిపోతుంది. వాళ్ళు మాత్రం క్లారిటీగానే ఉన్నారు, మనమే ఆలోచన చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం వేసింది శనార్ తెలంగాణ దినపత్రిక. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.